ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓహో, కుర్ర పరిశోధకుడివా? అయ్యో నా ముక్కు! గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. వెళ్ళి పడుకోవే. ప్రపంచమంతా నీకోసం మారాలా? నువ్వే మారు. దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో. నేను పిల్లిలా నా పక్క దగ్గరికి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోషపెట్టడానికే అన్న సంగతి గ్రహించాను. ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే ఆంతరికంగా అభేద్యులై ఉండగలరు. ఆయన నా కోసం ఇది ప్రదర్శించారు. నేను కృషి చేసి సాధించవలసిన యోగస్థితి అది అనుకున్నాను. నిజమైన యోగి అధిచేతన స్థితిలోకి ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకుపరుస్తాయి. ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్క పెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలో యోగి బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నింటినీ అటకాయించేస్తాడు. అప్పుడు ఆయనకు బహుకృతిగా తొలుతటి ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాలని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి రమణీయమైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టి మళ్లించటానికి పాల్పడింది. విషపూరితమైన సూదిలాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసరికి దానిమీద కసి తీర్చుకోవటానికి నేను చటుక్కున చెయ్యి ఎత్తాను. కానీ దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగా ఆ సమయానికి నాకు అహింసను గురించి పతంజలి చెప్పిన సూత్రం గుర్తుకు వచ్చింది. పని పూర్తి చెయ్యలేదే? గురుదేవా, జీవహింసను సమర్థిస్తారా? లేదు, కానీ ఇప్పటికే నువ్వు నీ మనస్సులో చావు దెబ్బ కొట్టావు. నాకు అర్థం కాలేదు. అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం చంపాలన్న కోరికను తొలగించటం. నా మనస్సులోని ఆలోచనల్ని తెరచిపెట్టిన పుస్తకం చదివినట్టే గ్రహించేవారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అహింసను అక్షరాలా పాటించటానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటైంది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చేయక తప్పని స్థితి వస్తే రావచ్చు. కానీ అదే మాదిరిగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మటుకు రాదు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని బహిర్గతం చేసే యోగి ప్రకృతిలో ఉన్న దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాకమైన అభివ్యక్తులతో సామరస్యం ఏర్పరచుకొని ఉంటాడు. హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. గురూజీ, క్రూర జంతువును చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా? అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడు, వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దానికి పరిణామాత్మకమైన విలువ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి
అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి. అంతకన్నా తక్కువ రకం జీవికి దేనికి అటువంటి సదుపాయం సమకూరలేదు. ఒక వ్యక్తి ఒక జంతువును కానీ మరే జీవినైనా కానీ తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కానీ నిష్ప్రయోజనంగా మానవ దేహం నాశం కావించటం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి. మనస్సు తేలికపడి నిట్టూర్చాను. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు. నాకు తెలిసినంతవరకు గురువుగారు చిరుతపులికి కానీ పులికి కానీ ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చింది, కానీ ఆయన ప్రేమకు వశమైపోయింది. ఈ సంఘటన పూరిలో సముద్రపు ఒడ్డున మా గురువు గారికి ఉన్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రఫుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు. మేము ఆశ్రమం దగ్గర ఆరు బయట కూర్చుని ఉన్నాం అంటూ చెప్పాడు ప్రఫుల్లుడు. దగ్గరలో ఒక నాగుపాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము 4 అడుగుల పొడుగుంది. అది మా వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది. గురువుగారు దాన్ని చూసి ఒక పసిపిల్లవాడిని చేరబిలుస్తున్నట్టుగా నవ్వారు. ఆయన తాళబద్ధంగా చప్పట్లు కొడుతూ ఉండటం చూసి నేను గాభరా పడిపోయాను. భయంకరమైన ఆ పాముకు వినోదం కలిగిస్తున్నారు. నేను మనస్సులో తీవ్రంగా ప్రార్థనలు చేస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాను. గురువుగారికి చాలా చేరువుగా వచ్చిన తర్వాత ఆ పాము నిశ్చలంగా నిలిచిపోయింది. ఆయన లాలింపు వైఖరికి ఆకృష్టమైనట్లుంది. భీతావహంగా ఉన్న పడగ క్రమంగా ముడుచుకుపోయింది. అది శ్రీ యుక్తేశ్వర్ గారి కాళ్ల సందులోకి దూరి అక్కడి నుంచి పొదల్లోకి పోయి అదృశ్యమైంది. గురువుగారు చేతులు ఎందుకు ఆడించారో, పాము కాటు ఎందుకు వెయ్యలేదో అప్పట్లో నాకు అర్థం కాలేదు అంటూ ముగించాడు ప్రఫుల్లుడు. మన గురుదేవులు ఏ ప్రాణి వల్ల కలిగే ప్రమాద భయానికైనా అతీతులని అప్పుడు గ్రహించాను. నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి చూస్తుండటం గమనించాను. నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా. ఆయన చేసిన వ్యాఖ్య నా మనసుకు గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, ఆర్చుకుపోతున్న శరీరము నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి నుంచి వెంటాడుతున్నాయి. ఎన్నో టానికుల సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫ్ మీద అలాగే పడి ఉన్నాయి. వాటిలో ఒక్కటి నాకు సాయపడలేదు. అస్వస్థమైన శరీరంతో బతికి లాభమేమిటని విచారగ్రస్తున్నై నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక శక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు. గురుదేవుల మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది. వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపచేసి విజయం సాధించగలనన్న నమ్మకం నాకు కలిగించాయి. మరొకరెవరూ నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు. రోజు రోజుకు నాకు బాగా ఒళ్ళు వచ్చింది. ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా ఒక 2 వారాల్లో అంతకుముందు నేనెంత ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం
వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కళ్ళారా చూసే భాగ్యం నాకు కలిగింది. చాలా ఏళ్ల కిందట నేను కూడా బరువు పెరగాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడిని. నన్ను నయం చేసిన కొన్నాళ్లకి గురువుగారు నాకు చెప్పారు. ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరి మహాశయుల్ని దర్శించాను. గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటోందండి. బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను. యుక్తేశ్వర్, నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నాననుకుంటున్నావు. నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానం ఇది. అయితే ఆ తర్వాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు. చూస్తాను, రేపటికి నీకు మెరుగు అనిపించాలని నా విశ్వాసం. ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతికి సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది సూక్ష్మగ్రాహకమైన నా మనస్సు. మర్నాడు పొద్దున్న ఆయన దర్శనానికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి అంటూ సంబరపడుతూ చెప్పాను. నిజమే, ఈరోజు నువ్వు సత్తు పుంజుకున్నావు. కాదు గురుదేవా, నాకు సాయం చేసిన వారు మీరు. కొన్ని వారాల తర్వాత నాకు ఏమాత్రమైనా సత్తు రావడం ఇదే మొదలు. నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనే నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున్న ఈ శరీరాన్ని లాహిరి మహాశయులు ఇంటికి చేరవేయడమే అసాధ్యమనిపించింది. గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి. మా గురుదేవుల చూపు దురవగాహంగా ఉంది. అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట. నాలో ఓర్పు నశించింది. గురుదేవా, రోజురోజుకు మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను. నేను చెప్పిన నిజమైన సంగతులు మీరెందుకు నమ్మరో అర్థం కావడం లేదు అన్నాను. నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే. గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని ఖచ్చితంగా ఎలా అనుసరిస్తుందో నువ్వే చూసావు. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమ్యాకర్షణలాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తిమంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను. లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని తెలిసిన నేను అత్యంత శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను. గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా? అలాగే జరుగుతాయి, ఈ క్షణంలోనైనా సరే, గురుదేవులు గంభీరంగా అన్నారు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించి ఉంది. తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్లు అనిపించింది. లాహిరి మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చుని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను. నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటాను. నాయనా, ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయకముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలా ఉంది. నా బరువు తూచుకుని చూస్తే
ఒక్క రోజులోనే 50 పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను. అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలచటి శరీరాన్ని చూసిన స్నేహితులు, పరిచయస్తులు ఒక్కసారి తెల్లబోయారు. వాళ్లలో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకుని లాహిరి మహాశయులకు శిష్యులయ్యారు. బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయడం కానీ, లుప్తం చేయడం కానీ, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కానీ చేయగలుగుతున్నారు. సృష్టి అంతా నియమబద్ధమైనది. బాహ్య జగత్తులో పనిచేసే విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల సూత్రాల్ని ప్రకృతి నియమాలని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతశ్చేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కాడు. అటువంటి జ్ఞానం వల్లనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని మళ్ళీ ఇప్పించాడు. మా గురువుగారు పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానించడంలో సాటి లేనివారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే. రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిద పాలు కాలేదు. నాలో కుదురు లేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది. "నువ్విక్కడ లేవు" అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి. ఆయన ఎప్పటిలాగానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. "గురూజీ," నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. "నేను కదల్లేదు, నా కనురెప్పలు ఆడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను. అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవీధిలో నువ్వు 3 సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం, ఇంకొకటి ఒక కొండ మీద, మరొకటి సముద్రపు ఒడ్డున. నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆ ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలేదు. క్షమాపణ వేడుకుంటున్నట్టుగా ఆయన వైపు చూశాను. అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకళించుకునే గురువుగారి దగ్గర నేను చేయగలిగేదేముంది? నువ్వు నాకు ఆ హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనస్సుల్లోని ఏకాంతతకు భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవనిదే పరమేశ్వరుడు అందులోకి ప్రవేశించడు. నేను చొరబడ్డానికి సాహసించను. మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా. వాస్తుకళా సంబంధమైన నీ కలలు తర్వాత ఫలిస్తాయిలే. ఇది అధ్యయనానికి సమయం. ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిశోరప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు అస్పష్టంగా ఔపిస్తూ ఉండేవి. ఈ 3 దర్శనాలు
శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించటం జరిగింది. తర్వాత లాస్ ఏంజలస్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పటం జరిగింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ఎన్సింటాస్ పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించటం జరిగింది. ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ దంభాలు పలకలేదు. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచన చేసేవారు. ఆయన నిరాడంబర వాక్కు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అన్నది లేదు. కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారు మితభాషులు. వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ కలలు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కోశానా లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుని ఉండేవి. ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకుని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుత్వం అంటే మూగతనం కాదు. దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసేవేమీ కావు అంటారు ఆయన. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్ష్ణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది. మా గురుదేవులు అధిభౌతిక క్షేత్రాలని గురించి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషణ చేసేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలేవీ రాకుండా చూసేవారు. పనిలో ఆయన విలక్షణత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటనల గురించి మాట్లాడేవారే కానీ చేసి చూపించగలిగింది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు, కానీ వాటి చేత తమ సంకల్పానుసారంగా రహస్యంగా పనిచేయించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఆంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏది చెయ్యడు అని వివరించారు గురుదేవులు. దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణరహితంగా వెల్లడి కావాలని ఆశించడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద పరాధీనం చెయ్యరాని హక్కు ఉంది. ఏ సాధువు ఆ స్వాతంత్ర్యాన్ని భంగం కలిగించడు. శ్రీ యుక్తేశ్వర్ గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతుల వల్ల కలిగినది. ఆత్మసాక్షాత్కారం పొందని బోధకులు దినాలను ఆక్రమించుకునే అంతులేని అలౌకిక దర్శనాలు ప్రదర్శించటానికి ఆయనకు టైం లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: మెరక నీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచనలనే చేపలే మహాసంక్షోభం కలిగిస్తాయి. మహాసముద్రాల వంటి మనస్సుల్లో దివ్య ప్రేరణలనే తిమింగలాలు ఏ సంచలనము కలిగించవు. మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా ఆయన సమకాలికుల్లో చాలా కొద్దిమందే ఆయన మానవాతీతులుగా గుర్తించారు. తన జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు అన్న నానుడి పరమజ్ఞానులు శాంతమూర్తులు అయిన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు. శ్రీ యుక్తేశ్వర్ గారు తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశకాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావటానికి దాటరాని అడ్డంకి ఏదీ ఆయనకు అవుపించలేదు. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా గ్రహించాను.
శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నాకు ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడు. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుదాఘాతం పొందుతాయి. అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్ళు చెదిరి లాభకరమవుతాయి. కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదనం తొలగడం, పరమానందమనే వాస్తవికత తళుక్కుమనడం జరగవచ్చు. నేను భారతీయ పద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా నా శరీరమంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది. లాహిరీ మహాశయులు మౌనంగా ఉన్నప్పుడు సైతం, లేదా ఖచ్చితంగా మతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు అనిర్వచనీయమైన విజ్ఞానం అందిస్తున్నారని కనిపెట్టేవాణ్ణి అన్నారు గురువుగారు నాతో. ఆ విధంగానే శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ప్రభావితుడిని చేశారు. నేను దిగులుగా కానీ ఉదాసీనమైన మనసుతో కానీ ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది. ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఆనందంలో, శాంతిలో, జ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది. దురాశ వల్లనో, కోపం వల్లనో, మానసికమైన అనుబంధం వల్లనో, భ్రాంతిలో పడ్డట్టు కానీ, భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టు కానీ ఆయన నాకెన్నడూ కనిపించలేదు. మాయ అనే చీకటి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తోంది. లోపలింటికి త్వరగా పోదాం పద. హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు క్రియాయోగ సాధన చేయవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తు చేసేవారు. అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి యోగ సాధన చేయడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలుబుచ్చేవాడు. గతాన్ని మర్చిపో అంటూ శ్రీ యుక్తేశ్వర్ గారు అతన్ని సముదాయించేవారు. మనుష్యులందరి గత జీవితాలు అనేక అవమానాలతో చీకటి ముసురుకుని ఉన్నవే. మనిషి దైవీ భావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీల్లేదు. నువ్వు కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇక ముందు ప్రతిదీ మెరుగవుతుంది. ఆశ్రమంలో గురువుగారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు. వాళ్ళ బౌద్ధిక ఆధ్యాత్మిక శిక్షణ ఆయన యావజ్జీవితాసక్తి. ఆయన గతించడానికి కొద్ది కాలం ముందు కూడా 6 ఏళ్ల వయసు గల కుర్రవాళ్ళనిద్దరినీ, 16 ఏళ్ల వయసు గల కుర్రవాడిని ఒకడిని ఆశ్రమవాసానికి స్వీకరించారు. ఆయన వర్దీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా శిష్య శాసన శబ్దాలు రెంటికి వ్యుత్పత్తిలోనే కాకుండా ఆచరణ రీత్యా కూడా పరస్పర సంబంధం ఏర్పరచడం జరిగింది. ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు, గౌరవించేవారు. ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు ఆత్రంగా వచ్చి ఆయన పక్కన నిలబడేవారు. ఆయన మనస్థితి గంభీరమై అంతర్ముఖులైనప్పుడు మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించేవారు కాదు. ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్టు చూసేవారు పిల్లలు. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ కోసం ఏదైనా పని చేసి పెట్టమని ఇతరులని అడగడం అరుదు. ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చేయకపోతే స్వీకరించేవారు కాదు. శిష్యులు ఎప్పుడైనా ఆయన బట్టలు ఉతికే అవకాశ భాగ్యాన్ని కనుక మర్చిపోతే గురుదేవులే స్వయంగా ఉతుక్కునేవారు. ఆయన మామూలుగా వేసుకునే బట్టలు సాంప్రదాయకంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సంప్రదాయాన్ని అనుసరించి పులి చర్మంతోనో జింక చర్మంతోనో కుట్టిన
తాళ్ళు లేని బూట్లు వేసుకునేవారు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంగ్లీషు, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది. ఇంగ్లీషు, సంస్కృతం నేర్చుకోవడానికి తాము నేర్పుగా రూపొందించిన సులభ పద్ధతులు కొన్ని చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు. గురుదేవులకు తమ శరీరం మీద అపేక్ష ఉండేది కాదు, కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. దేవుడు శారీరక మానసిక స్వస్థతల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు. అతిగా ఉన్నవన్నీ నిరాకరించేవారు. దీర్ఘకాలం ఉపవాసం చేయదలిచిన ఒక శిష్యుణ్ణి చూసి, నవ్వుతూ మా గురుదేవులు, కుక్కకి ఒక ఎముక వేయకూడదు అన్నారు ఒకసారి. శ్రీ యుక్తేశ్వర్ గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సుస్థి చేయగా ఎన్నడూ చూడలేదు నేను. తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన వాళ్లకు అందుకు అనుమతి ఇచ్చేవారు. భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి అనేవారు ఆయన. అయితే మానసిక వైద్యానికి ఉన్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచుగా ఇలా అనేవారు, అన్నిటికన్నా గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం. ఆయన శిష్యులకు ఇలా చెప్పారు, విశ్వాసఘాతకుడైన స్నేహితుడు లాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి, అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే వాటినన్నింటినీ నిర్భరంగా ఓర్చుకోండి. జబ్బు, స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీకు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి. గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు. మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధించాలి అని వాళ్లకు చెప్పేవారు ఆయన. శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కుని ఉంది. శ్రీ యుక్తేశ్వర్ గారు తమ శిష్యుల్ని పాశ్చాత్య దేశాల సుగుణాల్ని ఇముడ్చుకున్న జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. ఆయనైతే బాహ్యమైన అలవాట్లతో పాశ్చాత్య ఫక్కీ నిర్వాహకులు, అంతరంగంలో ప్రాచ్య ఫక్కీ ఆధ్యాత్మికవాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక, ప్రతిభా సంపన్న, ఆరోగ్యప్రదమైన పంథాలను, అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలను ప్రశంసించేవారు ఆయన. క్రమశిక్షణ నాకు తెలియనిది కాదు. ఇంటి దగ్గర నాన్నగారు ఖచ్చితమైన క్రమశిక్షణ అమలు జరిపేవారు. అనంతుడు తరచూ కఠినంగా వ్యవహరించేవాడు. కానీ శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ పటిష్టమైనదనాలే కానీ మరో రకంగా చెప్పటానికి వీల్లేదు. క్షణికమైన విషయాల్లో అయితేనే, మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలో అయితేనే, పరిపూర్ణతా ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు. చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారొకసారి సందర్భవశాత్తు ఆయన.